ఏమో కొండముచ్చు. ఇప్పుడు నేనేం చేశానని రా నన్ను ఇలా కుమ్మేస్తున్నావు. ఇక నాయకుడు గీకుడు అని తిరిగావో నాలుక చీరేస్తా. నేను ఏం చేశానని రా నన్ను కుల్లబొడి చేశావు. ఇదిగో మీ షర్టు. ఇది నా షర్టు కాదు, నేను వేసుకొచ్చింది తెల్ల షర్టు. వెళ్ళి తీసుకురా. అదే షర్టు బాబు, మీ రక్తం అంటుకుని ఇలా అయింది. మల్లి పువ్వు లాంటి షర్టుని మాదాల రంగారావు షర్టు చేసావు కదరా. నా పంచి ఎక్కడుంది? సారీ బాబు, మీ పంచిని మేము కాపాడలేము. పంచిని ముక్కలు చేసేశాడు, నన్ను ముద్ద చేసేశాడు. ఆ గుండుగడి పేరేంటి? తమ్ముడు, ఆయన గురించి ఎందుకు వదిలి పోవాయని. కొట్టినందుకు కారణం తెలియకపోయినా పర్వాలేదు, కొట్టినోడు పేరు కూడా తెలియకపోతే చాలా చండాలంగా ఉంటుందయ్యా. గురువు గారి గురించి నీకు తెలుసు కదా, ఈ పాటికి లోపల గుటాయించేసి ఉంటారు. నాకు తెలుసు కదరా, నేను చెప్పేది విను. తెలుపుగా వెళ్ళి ఎరుపుగా వచ్చారండి. గురుగారు, మమ్మల్ని అందరినీ బయట వదిలేసి ఇన్స్పెక్టర్ తో హోలీ ఆడొస్తున్నారా? ఏరా, హోల్స్ పడేలాగా బాడీని కొల్లబొడి చేస్తే మీకు హోలీ పండగలా కనిపిస్తుందిరా? ఏంటది? ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కొట్టాడా? ఇన్స్పెక్టర్ వదిలిపెట్టు. నువ్వెళ్ళా పోలీసోడు కొల్లబొడి చేస్తాడ్రా. మనకి విరోధి ఆ పోలీసోడు కాదురా. ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చిందిరా. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఆ పోలీసోడు నా బాడీ మీద విశ్వరూపాన్ని చూపించాడ్రా. ఆ ఫోన్ చేసింది నేనేరా గొట్టం. ఒక్క ఫోన్ కాల్ తో నిన్ను ఎలా కుమ్మించేసాను చూసావా? రాజకీయాల్లో ఎత్తులేసి గెలవచ్చు, మరి ఇలా వెన్నుపోటు పొడిచి గెలవకూడదురా. మా గురువు గారితో పెట్టుకుంటే నీ అంత చూస్తాడు. దమ్మున్న మగాడు ఎదురుగా వచ్చి కొడతాడు. నీకు దమ్ముంటే మా గురువు ఎదురుగానే ఉన్నాడు, కొట్టి చూడు. వీడో పెద్ద పుడింగి. సరిపోద్దా? చాలన్నా. ఇంత మంచి ఐడియా నీకెందుకు వచ్చిందిరా? మరేం చేయమంటావు గురువా? అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నేను గమ్మునుంటే బాగుంటదా? అందుకని ఇలాంటి ఐడియాలు ఇస్తావా? మాట్లాడుకుంటే సరిపోతే కొట్టుకోవడం ఎందుకురా? నాతో మాట్లాడడానికే భయపడతావు, నాకు నువ్వు పోటీ ఏంట్రా? కానీ నేను నిన్ను పోటీదారుడిగా ఎంచుకున్నాను. రాబోయే ఎలక్షన్ లో నిలబడి చూపిస్తా. ముందు ఇక్కడ సరిగ్గా నిలబడరా, అప్పుడు అక్కడ నిలబడదు గాని. పదనరా. ఇలా 10 మందిలో కొట్టి పబ్లిక్ గా మీ ఇమేజ్ డ్యామేజ్ చేశాడు కదా గురు. డ్యామేజ్ అయిన ఇమేజ్ ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసురా. రేపే షకీలని తీసుకొచ్చి షకీల కాలంత లేవు నీ షకీలని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం అరేంజ్ చేసి తెర చిరిగి చిరిగి చిరిగిపోయేలా చేస్తారా? ఏ డ్రెస్ లో వస్తుందంటావరా? డ్రెస్సే లేకుండా వస్తే బాగుంటుంది. మాతృమూర్తి, మీ మాతృత్వాన్ని మేము అర్థం చేసుకుంటున్నాము. లక్షల మందిని వట్టుపెట్టి సామ్రాజ్యాలు కూల్చిన ఈ వీరుడికి సంఖ్యలో ఒక లెక్క. రత్నమా, మీ నాన్నగారి అడుగుజాడల్లో నడిచినందుకే నీకు ఈ రోజు సంఖ్యలు వేశారు. బానిసవి కాదు కదా, భరతమాత కోసం బయలుదేరు. సంఖ్యలు తెంచుకుని బయలుదేరు. ఒరేయ్, షకీలా సగం బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటదిరా. ఫుల్ గా చీర చుట్టేసి చిరాకు తెప్పిస్తావేట్రా ఎదవా? అయ్యో.